శ్రీ లక్ష్మీ గణపతయే నమః. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి మనసా స్మరామి. ఈ సంవత్సరం వినాయక చవితి 2025 ఆగస్టు నెల 27వ తారీఖు బుధవారం నాడు వచ్చింది. కావున ఈ సంవత్సరం వినాయక చవితి చేసుకున్న వారు వారి వారి రంగాలలో అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఏ కారణం చేతైనా వినాయక చవితి చేసుకోలేని వారు ఆ రోజుల్లో మనస్సులో వినాయకుడిని స్మరిస్తూ ఉండండి. ఆ గజాననుని ఆశీస్సులు లభిస్తాయి. వినాయక చవితి ఎలా చేయాలి, ఎలా చేయకూడదో తెలుసుకుందాం. ముందు ఎలా చేయకూడదో తెలుసుకుందాం. వినాయకుడి చందాలు అడిగేవారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, 10 ఎకరాల లోపు పొలం ఉన్న వారిని చందాలు అడగవద్దు. అలాగే నలుగురు గల కుటుంబం వారి ఆదాయం 50,000 లోపు ఉన్న వారిని, వారి కుటుంబాలను వినాయక చందాలు అడగవద్దు. ఒకవేళ వారు ఇవ్వదలుచుకుంటే వారే ఇస్తారు లేదా హుండీలో వేస్తారు. కానీ చందాలు అడిగేవారు వెళ్లి వారిని అడగవద్దు. దేవుడికి సంబంధించిన ఏ కార్యక్రమంలో అయినా వినాయకుడి మందిరాలకు ఆయన డబ్బులు ఇచ్చేవారు స్వధర్మార్జితాన్ని మాత్రమే ఇవ్వండి. వినాయకుడి మందిరాలు పెట్టేవాళ్లు మైకులు పెట్టకుండా ఉంటే మరీ మంచిది. సౌండ్ బాక్సులు, స్పీకర్లు పెట్టుకోండి. వినాయకుడి బొమ్మలు సాంప్రదాయంగా ఉండేటట్లు పురాణాలలో వర్ణించి ఉన్నట్లుగా ఉండాలి. మోడర్న్ స్టైల్లో బొమ్మలు పెట్టవద్దు. వినాయకుడి మందిరాలలో తప్పనిసరిగా 2 వ్యక్తులు 24 గంటలు ఉండేటట్లు చూడండి. వ్యక్తులు మారుతూ ఉన్నా పర్వాలేదు, కానీ ఆ ఉన్న వ్యక్తులు శుచిగా శుభ్రంగా ఉండాలి మందిరంలో ఉన్నంత వరకు. వినాయకుడి దగ్గర దేవుడి పాటలు, భక్తి పాటలు, వినాయక ప్రవచనాలు మాత్రమే పెట్టండి. సినిమా పాటలు, రాజకీయ పార్టీ పాటలు శుభకరం కాదు. వినాయకుడి అలంకరణ సాంప్రదాయంగా గౌరవంగా ఉండాలి. డబ్బులతో అలంకరించవద్దు. అది మనం డబ్బుని గౌరవించినట్లు కాదు, మరియు శ్రేయస్కరం కాదు, శుభకరం కాదు. వినాయకుడి ప్రసాదాలు శుచిగా శుభ్రంగా చేయాలి. శుచిగా శుభ్రంగా ఉన్నవారు మాత్రమే ప్రసాదాలు పంచాలి. 10 సంవత్సరాల్లో పిల్లలు ఎన్నిసార్లు ప్రసాదాలు అడిగినా వారికి అన్నిసార్లు ప్రసాదాలు ఇవ్వండి. ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు పిల్లల రూపంలో వినాయకుడే వస్తాడు. ఆ చిన్నపిల్లలు సంతోషించి తృప్తి చెందితే వినాయకుడు తృప్తి చెందినట్లే, మీ కార్యం జయం కలిగినట్లే. కావున పిల్లలు వస్తే ప్రసాదాలు మరలా అడిగితే విసుక్కోకుండా వినాయకుడే అడిగినట్లు, మీరు వినాయకుడికే నైవేద్యం పెడుతున్నట్లు భావించి పిల్లలకు ప్రసాదాలు పెట్టండి. నవరాత్రులు చేసేవారు 3 పూటలా సద్బ్రాహ్మణుడితో పూజ చేపించి 3 పూటలా నైవేద్యం సరి అయిన సమయానికి పెట్టేటట్లుగా చూడండి. బ్రాహ్మణుడికి నవరాత్రులు ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు, ఒక రోజు ముందే ఆ రోజుకు ఆ బ్రాహ్మణునికి 3 పూటల భోజనానికి అయ్యే ఖర్చుకి ఒక 500 రూపాయలు ఎక్కువే ఇవ్వండి. బ్రాహ్మణుడు తృప్తి చెందుతాడు. అంటే ఆ పూజ ఫలించి ఆ ఊరికి పంటలు బాగా పండుతాయి. వినాయకుడి మందిరాలలో పూజలు పూర్తి అయిన తర్వాత వినాయకుడి భక్తులతో భజనలు చేపించండి. కనీసం ఉదయం 5 నుండి రాత్రి 10 గంటల వరకు భజనలు జరిగేటట్లుగా చూడండి. ప్రవచనాలు, ఆడియోలు, సినిమా పాటలు, భక్తి పాటలు ప్లే చేసి అలా వదిలివేయవద్దు. భజనలు చేపించండి. వినాయకుడి పురాణాలు చదివించండి. అది ఎంతో శ్రేయోదాయకం, శుభప్రదం. అష్టోత్తర నామాలు, సహస్రనామాలు, శ్లోకాలు, పద్యాలు చదివిస్తే మరీ మంచిది. వినాయకుడి ప్రసాదమైన లడ్డును వేలంపాట వేస్తున్నారు. అది దైవ ప్రసాదానికి వెలకడుతున్నట్లే లెక్క. దేవుడి ప్రసాదాన్ని వెలకట్టలేము. దానికంటే ఆ ప్రసాదాన్ని అందరికీ పంచితే మరీ మంచిది. ఆ ప్రసాదంలో కొద్దిగా మీ పొలాలలో, దశమూలలలో పెడితే భూదేవి సంతోషించి, వరుణుడు వర్షించి, భూమి సస్యశ్యామలమయ్యి పంటలు బాగా పండి రైతులు, వారి కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. ఇక వినాయకుడి నిమజ్జనానికి వెళ్లే ముందు ఊరిలో ఊరేగించేటప్పుడు మంగళ వాయిద్యాలతో, మేళతాళాలతో స్వామిని కీర్తిస్తూ, భజిస్తూ సినిమా పాటలు లేకుండా చూసుకోండి. అప్పుడు స్వామి ప్రీతి చెందుతాడు. దేవతలు పూలవర్షం కురిపిస్తారు. వినాయకుడిని నిమజ్జనానికి తీసుకువెళ్లేటప్పుడు చాలా చోట్ల చాలా మంది మద్యపానం సేవించి స్వామిని ఊరేగిస్తున్నారు. ఇది స్వామి మెచ్చడు. వినాయకుడి నిమజ్జనం పూర్తి అయ్యి తిరిగి వచ్చేటప్పుడు చాలా తక్కువ మంది మద్యపానం, మాంసాహారం తీసుకుంటున్నారు. ఇది చాలా దోషం. అలా చేయవద్దు. ఇక వినాయకుడి నవరాత్రులు పూర్తయిన తర్వాత కనీసం 3 రాత్రులు గడిచేంత వరకు అయినా మద్యం, మాంసం ముట్టకుండా ఉంటే మరీ మంచిది. వినాయకుడి కమిటీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు అందరూ. ఇక ఏ కారణం చేతైనా వినాయక చవితి చేసుకోలేని వారు, వినాయక నవరాత్రులలో పాల్గొనలేని వారు అన్ని రోజులు స్వామిని మనసులోనే స్మరిస్తూ అన్నదానాలు, వస్త్రదానాలు, రోగులకు పండ్లు, పేదలకు ధనం,
చదువుకునే వారికి, స్తోమత లేని వారికి ధన సహాయం చేయండి. వినాయకుడు సంతోషిస్తాడు. దైవ సంబంధించిన ఏ కార్యమైనా, దానమైనా అప్పులు చేయకుండా స్వధర్మార్జిత ధనంతోనే చేయండి. అది కూడా మీ ఆదాయంలో 10% మించకుండా చేయండి. ఏ దేవుడైనా, దేవత అయినా హంగు ఆర్భాటాలకు పొంగిపోరు. భక్తి, శ్రద్ధ, ఆసక్తులకు మాత్రమే ప్రసన్నులవుతారు. నమ్మకమున్న చోట జీవుడు దేవుడవుతాడు, చరితార్థుడవుతాడు. పత్రం, పుష్పం, ఫలం, తోయం, జలం ఏవైనా సరే దేవుడు సంతోషిస్తాడు. అందరికీ మరి ఒక్కసారి శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. శ్రీ గణేశ, జై గణేశ, జై జయ గణేశ. అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ మీ VSD ఆస్ట్రాలజీ.